అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వెలెట్. ఏ కష్టం వచ్చిందో ఏమో ఓ తల్లి సొంత బిడ్డలకు తన చేతులతోనే విషం తినిపించింది. అనంతరం తాను తిని ఆత్మహత్య చేసుకుందామని భావించింది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా తల్లి ప్రాణాలతో బయటపడింది. కానీ కన్న బిడ్డలు ముగ్గురు కూడా విషానికి బలైపోయారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రజిత అనే మహిళకు భర్త చెన్నయ్య, స్కూల్కు వెళ్లే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రంజిత తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి అనంతరం తాను కూడా తినేసింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా తల్లి పరిస్థితి విషమంగా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురు పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రాణాలు కోల్పోయిన పిల్లలను సాయికృష్ణ, మధుప్రియ, గౌతంగా గుర్తించారు. ఇక బాధిత మహిళను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజిత పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అంటే గురువారం రాత్రి రజిత తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నం అనేది తినిపించిందట. అనంతరం ఆమె కూడా అదే ఆహారాన్ని భుజించిందట. భర్త చెన్నయ్యకు మాత్రం పప్పన్నం విడిగా పెట్టిందని తెలుస్తుంది. అయితే పెరుగన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే నిద్రపోయారు. ఇక భర్త చెన్నయ్య వాటర్ ట్యాంకర్ విధులకు వెళ్లి అర్ధరాత్రి 11 గంటలకు రిటర్న్ ఇంటికి తిరిగి వచ్చాడనమాట. అప్పటికే భార్య తీవ్ర కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి బాధపడుతుండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక ముగ్గురు పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. బట్ నిద్రలో ఉన్నారు అనుకున్నారు. బట్ ప్రాణాలు మాత్రం కోల్పోయి ఉన్నారట. కుటుంబ కలహాల కారణంగానే రజిత ఈ దారుణానికి పాల్పడిందా, లేదా ఎవరైనా వీరి ఆహారంలో విషం కలిపారా? ఇక ఈ కోణంలోనే పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బట్ దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అంటే ఈ విషయం భర్తకు ముందే తెలుసా, లేదా భార్య భర్తల మధ్య ఆల్రెడీ ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందా, ఎందుకు భర్త ఇంకా ఇంటికి రాలేదు అనేది మాత్రం ప్రస్తుతం అంటే ఆలోచనాస్పదంగా ఉన్నాయి. తెలియాలి మరి ఈ విషయం గురించి ఇంకా పోలీసులు ఏం చెప్తారు ఏంటి అనేది.